గాది సాయి కృష్ణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం. దర్యాప్తు ముమ్మరం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాది సాయి కృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కీలకంగా మలుపు తిరిగింది. ఇక ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా చేసిన పరిశీలనలో సంచలనాత్మక అంశం బయటపడింది. కేసుకు అత్యంత కీలకంగా భావిస్తున్న దాదాపు 1 నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ను వ్యవస్థ నుండి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కేసులో నిజాలను వెలికితీయడానికి సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని న్యాయస్థానం గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్న వీడియో రికార్డులను సురక్షితంగా నిల్వ చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అవి దర్యాప్తులో కీలక ఆధారాలుగా భావించబడ్డాయి. అయితే సిట్ అధికారులు ఇటీవల సేకరించిన డిజిటల్ డేటాను పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నెల రోజుల వ్యవధికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ కనిపించకపోగా కేవలం 2 రోజుల వీడియో దృశ్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన డేటా వ్యవస్థ నుండి తొలగించబడినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పరిణామం కేసులో కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఇక కోర్టు ఆదేశాలను స్పష్టంగా ధిక్కరించి మరీ కీలకమైన ఆధారాలను తొలగించడం వెనుక ఎవరి పాత్ర ఉన్నదనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది. ఇది కేవలం డేటా మిస్ అవ్వడం మాత్రమేనా, లేక ఆధారాలను చెరిపేసే ప్రయత్నమా అన్న కోణంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక నిపుణుల సహాయంతో తొలగించిన ఫుటేజ్ను తిరిగి రికవర్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డేటా రికవరీ స్పెషలిస్టులు హార్డ్ డిస్క్లు, సర్వర్ బ్యాకప్లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని భాగాలు తిరిగి పొందే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి డేటా లభ్యతపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఈ సీసీటీవీ డేటా తొలగింపుకు సంబంధించిన బాధ్యత ఎవరిది అనే దానిపై కూడా విచారణ వేగవంతమైంది. సిస్టమ్ నిర్వహణలో ఉన్న సాంకేతిక సిబ్బంది, సంబంధిత భద్రత బాధ్యతలు నిర్వహించిన వ్యక్తులు, అలాగే డేటా యాక్సెస్ కలిగిన ఇతరులపై సిట్ దృష్టి సారించింది. అవసరమైతే సాంకేతిక లాగ్స్, యూజర్ యాక్సెస్ రికార్డులను కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం దర్యాప్తును మరింత సంక్లిష్టంగా మార్చింది. అయినప్పటికీ నిజాలు వెలికి తీయడమే లక్ష్యంగా సిట్ తన దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. ఈ పరిణామం కేసులో తదుపరి దశను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.